నమస్తే. మనం ఈ వీడియోలో వీరాసనాన్ని గురించి తెలుసుకుందాం. నీవు వీరుని కావాలి అంటే ఈ ఆసనాన్ని ఆచరించాల్సిందే. దీనికి హీరో పోజ్ అని కూడా అంటారు. నేను హీరోను చేసేటటువంటి ఆసనం కాబట్టి దీనికి ఈ పేరు వచ్చింది. ఒక వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. బలహీనమైనటువంటి మేకను, కోడిని మాత్రమే బలిస్తాం, కానీ బలమైన సింహాన్నో, పులినో, ఏనుగునో మనం బలిపం. మనం కూడా బలహీనమైనటువంటి ఈ శరీరంతో ఉంటే మనల్ని కూడా బలిస్తాం. మన శరీరాన్ని బలివ్వవలసి ఉంటుంది వైద్యుని చేతిలో. అదే నీవు నీ శరీరానికి రాజు కావాలంటే ఈ వీరాసనాన్ని ఆచరించి ఎవరి చేతుల్లో బలి కాకుండా ఉండడం నేర్చుకో. నీవు సింహానివి కా, అడవికి రాజు అయిపో. ఈ శరీరం అనేటటువంటి అడవికి రాజు కావాలంటే ఈ ఆసనాన్ని నువ్వు ఖచ్చితంగా ఆచరించాల్సిందే. దీనిని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. మొదటగా ఈ విధంగా దండాసనంలో కూర్చోవాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా కుడి పాదాన్ని వెనుకవైపు తీసుకుని వచ్చి, ఆ తర్వాత ఎడమ పాదాన్ని కూడా వెనుక వైపు తీసుకుని వచ్చి, వెనకాల రెండు కుడికాల యొక్క ఎడమకాల యొక్క బొటన వేళ్లను టచ్ అయ్యేలా ఉంచి ఈ విధంగా కూర్చోవాలి. ఇది వజ్రాసనం యొక్క స్థితి. ఆ తర్వాత మనం ఈ వజ్రాసనం యొక్క స్థితిలో కూర్చొని అక్కడి నుంచి వీరాసనం స్థితిలోకి వెళ్ళాలి. అది ఏ విధంగా అంటే, మన యొక్క రెండు చేతులను ఈ విధంగా నెలగా ఉంచి వేసి, రెండు మోకాళ్ళను దగ్గరగా ఉంచి, రెండు పాదాలను ఈ విధంగా దూరంగా జరపాలి. ఆ తర్వాత నెమ్మదిగా మనం ఈ విధంగా ఈ వీరాసన స్థితిలో కూర్చోవాలి. వీరాసన స్థితిలో కూర్చున్నప్పుడు వెన్నును తిన్నగా ఉంచాలి. ఇది వీరాసనం యొక్క స్థితి. ఈ విధంగా కూర్చోగలిగినంతసేపు కూర్చొని, ఆ తర్వాత నెమ్మదిగా రెండు పాదాలను ఈ విధంగా తీసుకొని వచ్చి మనం తిరిగి వజ్రాసన స్థితిలోకి వచ్చి సాధారణ స్థితిలోకి తిరిగి రావాల్సి వస్తుంది. ఈ ఆసనాన్ని వెనుక వైపు నుంచి చూస్తే ఎలా ఉంటుందో మీరు ఇప్పుడు చూడండి. రెండు మోకాలు ఈ విధంగా కలిసి ఉండాలి, మరో భాగం ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా ముందల వైపు ఈ విధంగా రెండు చేతుల నుంచి రెండు మోకాలను కలిపి ఉంచి వీటిని మాత్రం ఎక్కేయాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విధంగా కూర్చో, వెన్నును తిన్నగా ఉంచాలి. ఈ విధంగా చేయడం మూలంగా మనకు కలిగే లాభాల గురించి తెలియజేస్తున్నాను, చూడండి. ఇక ఈ ఆసనాన్ని ఆచరించడం మూలంగా మనకు కలిగేటటువంటి లాభాలు: మోకాళ్ళ నొప్పుల సమస్య నీ దరికి కూడా రాదు. అదేవిధంగా
నడుము నొప్పి సమస్య, అంతేకాకుండా నీ జీర్ణాశయానికి సంబంధించిన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపే అద్భుతమైనటువంటి ఔషధం. మరొక విషయం ఏమిటంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధక సమస్యకు అత్యద్భుతమైన పరిష్కారాన్ని చూపిస్తుంది ఈ ఆసనం. ఒక వాస్తవాన్ని గుర్తుంచుకోండి, మనం ఎంత ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ ఆహారాన్ని తీసుకున్నా కూడా మన శరీరానికి శక్తి లేకపోతే మాత్రం మలబద్ధక సమస్య నుంచి నువ్వు దూరం కాలేవు. ఎంతో ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ నువ్వు తీసుకున్నా కూడా, ఆహారాన్ని నువ్వు తీసుకున్నా కూడా నీ శరీరం మలబద్ధక సమస్య నుంచి దూరం కాలేదు. ఎందుచేతనంటే నీ శరీరానికి శక్తి లేదు. ఆ ఆహారాన్ని తీసుకున్నా కూడా ఆ ఆహారాన్ని తీసుకొని కాస్తంత శక్తిని పొంది మలబద్ధక సమస్యను దూరం చేస్తుందేమో అని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ అది కాస్త కూడా నీకు మలబద్ధక సమస్య నుంచి దూరం చేయలేదు. ఎందుచేతనంటే మనం అంట్లపైన ఉన్నటువంటి దుమ్మును తీసివేయాలి అంటే, పాచిని తీసివేయాలి అంటే పైన మనం పీచు పెట్టినంత మాత్రానే తొలగిపోదు. ఆ పీచుతో మన శక్తిని ఉపయోగించి తోమవలసి ఉంటుంది. అదేవిధంగా నీవు పీచు ఆహార పదార్థాలను ఎన్ని నీ శరీరంలోకి పంపించినా నీ శరీరానికి శక్తి లేకపోతే వాటిని ఉపయోగించుకునే శక్తి ఉండదు. కాబట్టి మీరు తప్పక ఆచరించవలసినటువంటి ఈ ఆసనాన్ని ఆచరించి నీ ప్రేగుల్లో మలాన్ని తొలగించేటటువంటి శక్తిని పెంచుకొని నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. ప్రేగులు బలహీనమైతే నీ శరీరం బలహీనమైపోతుంది. నీ శరీరం బలహీనమైపోతే నువ్వు బలి కావాల్సి ఉంటుంది. నేను చూసి జాలి పడతారు. అందుచేతనే నీ శరీరాన్ని బలివాగు. ఈ వాస్తవాన్ని గమనించు, అర్థం చేసుకో. అదేవిధంగా మన గ్యాస్ సమస్యకు, మొత్తం అన్ని జీర్ణాశయ సమస్యలకు ఇది పరిష్కారాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ వీరాసనాన్ని, ఈ హీరో పోజును మీరు తప్పక ఆచరించండి. మీ జీవితాన్ని మీరు మార్చుకోండి. మహానుభావులు మన ఇంట్లో కూర్చొని మనం బాగుపడేటటువంటి ఈ ఆసనాలను మనకు అందించారు. ఆ మహానుభావుల రుణాన్ని మనం తీర్చుకోవాలంటే వారు చెప్పినటువంటి ఈ ఆసనాలను మనం ఆచరించాలి. మనం ఆచరిస్తే మన జీవితం బాగైపోతుంది. ఆచరించకుండా వింటే మాత్రం ఏ మాత్రం బాగు కాదు. ఒక ఆచరణే ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని మీకు అందిస్తుంది. ఈ వాస్తవాన్ని నమ్మండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.